మిడిల్ ఏజ్ లో అంటే సుమారు 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నప్పుడు మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ దశలో రోగనిరోధక శక్తి తగ్గుముఖం పడే అవకాశం ఉంటుంది. దీని కారణంగా రోగాలు త్వరగా పట్టుకోవడమే కాకుండా హెల్త్ రికవర్ కావడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ వయసులో ఇమ్యూనిటీ పెంచుకోవడం అత్యంత ముఖ్యంగా మారుతుంది. బ్యాలెన్స్ ఇన్ న్యూట్రిషన్. డైలీ ఆహారంలో పీచు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. అధికంగా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు తీసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ డి, జింక్ వంటి పోషకాలు ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. సరైన ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా కొంత సమయం ఎక్సర్సైజ్కి కేటాయించడం అవసరం. రోజు కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా ఏదైనా వ్యాయామం చేయడం శరీరంలోని ఇమ్యూనిటీ కణాలను ఉత్తేజితం చేస్తుంది. స్ట్రెస్ ని నియంత్రించండి. మిడిల్ ఏజ్ లో జీవితంలో అనేక ఒత్తిడులు ఎదురవుతాయి. పని, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు మొదలైనవి. ఈ ఒత్తిడిని నియంత్రించడానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులను అనుసరించాలి. తగినంత నిద్రపోండి. నిద్ర కూడా ఇమ్యూనిటీని ప్రభావితం చేస్తుంది. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా లేకపోతే ఇమ్యూనిటీ కణాలు బలహీనపడతాయి. బాగా మంచినీళ్లు తాగుతూ ఉండండి. తగినంత నీరు తాగడం శరీరానికి ఎంతో అవసరం. రోజుకి కనీసం 8 గ్లాసులు నీరు తాగాలి. ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోండి. మంచి ఆలోచనలు, సంతోషకరమైన లైఫ్ స్టైల్ కూడా ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. స్నేహితులతో గడపడం, హాబీలు, సమాజ సేవ మొదలైనవి మనసుకు, శరీరానికి ఆరోగ్యంగా ఉంటాయి. ట్రై చేస్తూ ఉండండి. వ్యాధి నిరోధక టీకాలు తీసుకోండి. పలు రోగాల నుండి రక్షణ పొందటానికి టీకాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక వ్యాధుల నుండి రక్షణ కోసం డాక్టర్ల సలహా మేరకు టీకాలు తీసుకోవాలి. ఆల్కహాల్, పొగాకుకు దూరంగా ఉండండి. ఆల్కహాల్, పొగాకు వంటివి ఇమ్యూనిటీని బలహీనపరుస్తాయి. వీటిని మానడం లేదా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవడం మంచిది. మిడిల్ ఏజ్ లో ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది కొంత కృషి, పట్టుదల అవసరం. ఈ సూచనలు పాటించడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా భవిష్యత్తులో మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. మీ ఆరోగ్యం కోసం ఈ ఛానల్ అహర్నిశలు శ్రమిస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, కామెంట్.